యో బ్రో, దిస్ ఈజ్ ఇండియన్ డైనమైట్ హియర్. సో ఈరోజు ఒక కిరాక్ ఇన్స్టాగ్రామ్ ట్రిక్ ఒకటి రివీల్ చేద్దామని అనుకుంటున్నా. సో నార్మల్గా ఇట్లాంటి హార్డ్ స్లైట్ ఆఫ్ హ్యాండ్ మూవ్స్ నేను రివీల్ చేయనమాట. బట్ చాలా మంది ఈ ట్రిక్ని రిక్వెస్ట్ చేసిరు అనమాట. బ్రో ఏసెస్ టు జాక్స్ ట్రిక్స్ రివీల్ చేయి, ఏసెస్ టు జాక్స్ ట్రిక్స్ రివీల్ చేయని. సో ఈరోజు నేను ఆ ట్రిక్ రివీల్ చేద్దామని అనుకుంటున్నా. బట్ ఇది చాలా హార్డ్ బ్రో, బోత్ హార్డ్ అంటే బోత్ హార్డ్ ఉంటుంది అనమాట. మొత్తం స్లైట్ ఆఫ్ హ్యాండే ఉంటుంది అనమాట ఈ ట్రిక్లా, రైట్? సో నార్మల్గా నేను ఇట్లాంటి రివీల్ చేయా, బట్ ఇక అడుగుతురని రివీల్ చేస్తున్నా అనమాట. సో పర్ఫార్మెన్స్ చూసే కన్నా ముందు తెలుసు బ్రో, నువ్వు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకో అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా ఆన్ చేసుకొని పెట్టుకో. ఎందుకంటే ఇట్లాంటి కిరాక్ స్లైట్ ఆఫ్ హ్యాండ్ ట్రిక్స్ని ఎప్పుడైతే రివీల్ చేస్తానో అవన్నీ నువ్వు మిస్ కాకుండా నేర్చుకోవాలి కాబట్టి, రైట్? సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ పర్ఫార్మెన్స్ ఏందో చూసేదాం బ్రో. Broads in Atlanta, just to the lean the family. Credit cards and the scammers, hitting the licks in the van. Legacy, family, wait and see, look like a panda. Going out like a Montana, honey killers on the hands. యో బ్రో, చూసినావు కదా పర్ఫార్మెన్స్ నచ్చితే వీడియోని లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయండి నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ ఇట్లాంటి బోత్ హార్డ్ స్లైట్ ఆఫ్ హ్యాండ్ మూవ్స్ రివీల్ చేయాలన్నా వద్దా అనేది కూడా కామెంట్ చేసే అనమాట, రైట్? సో నార్మల్గా చాలామంది ఇట్లాంటి హార్డ్ స్లైట్ ఆఫ్ హ్యాండ్ మూవ్స్ చూసి ట్రై చేస్తారు కొందరు, అండ్ ఫెయిల్ కూడా అవుతారు, కొందరు సక్సెస్ కూడా అవుతారు, అండ్ కొంతమంది అయితే ట్రై కూడా చేయరు అనమాట. డైరెక్ట్ ఇట్లా చూసి ఇది ఇట్లానా అని లైట్ తీసుకుంటారు అనమాట. సో అట్లా మీరు చేయొద్దని నేను అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు ఇది నేర్చుకొని దాన్ని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి నన్ను ట్యాగ్ చేసి మెన్షన్ చేయరు అనమాట. నేను అది నా స్టోరీలో పెట్టుకుంటా అండ్ ఇంకోటి ఫాలో బ్యాక్ కూడా చేస్తాను అనమాట, రైట్? సో అర్థమైంది బ్రో, ఇవన్నీ మీరు పర్ఫామ్ చేయాలన్నమాట. మీరు పర్ఫామ్ చేస్తుంటేనే నేను ఇట్లాంటివి ఇంకా రివీల్ చేస్తుంటా అనమాట, రైట్? సో అంటే మీ టాలెంట్ ఎట్లుంది, ఏడి వరకు ఉంది, అండ్ మీరు ఏవేవి అయితే ఎక్కువ మంచిగా చేయగలుగుతారు, సో అవన్నీ నేను చూసి అట్లాంటివి ఎక్కువ రివీల్ చేస్తాను అనమాట, రైట్? సో డోంట్ వేస్ట్ యువర్ టైం, జల్దీ ఇది నేర్చుకొని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసి అండ్ నన్ను ట్యాగ్ చేయరు అనమాట. నేను ఎట్లుందో చూస్తాను మీ పర్ఫార్మెన్స్, రైట్? సో ఇంకోటి ఏంటంటే, నువ్వు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో నువ్వు జాయిన్ కాకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ పెట్టేసాను అనమాట, పోయి ఫాలో అయిపో అనమాట, రైట్? అండ్ ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ఈ కిరాక్ స్లైట్ ఆఫ్ హ్యాండ్ మూవ్ ట్యుటోరియల్ ఏందో తెలుసుకుందాం బ్రో. యో బ్రో, ఇది ట్యుటోరియల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రిక్కి మనకు కొంచెం సెటప్ ఉంటుంది అనమాట, రైట్? సో 1 2 3 అండ్ 4 జాక్స్ తీసుకో, అండ్ 1 2 3 అండ్ 4 ఏసెస్ తీసుకోవాలన్నమాట మనం, రైట్? సో సెటప్ ఎట్లా ఉంటుంది అని అంటే, ఏదో ఒక ఏస్ ఇట్లా కింద పెట్టండి అండ్ మిగతా ఏసెస్ ఇట్లా పైన పెట్టండి అనమాట, రైట్? సో ఇది మన సెటప్, రైట్? 3 ఏసెస్, 4 జాక్స్ అండ్ 1 ఏస్ లాస్ట్కి, రైట్? సో ఇవన్నీ తీసుకొని మనం మొత్తం ఇట్లా పైన పెట్టి ఇట్లా మనం పింకీ బ్రేక్ పెట్టుకోవాలన్నమాట. సో నార్మల్గా నేను పింకీ తోటి ఇట్లా రింగ్ బ్రేక్ కూడా పెడతా, అంటే రింగ్ ఫింగర్ కూడా పెడతా. ఎందుకంటే ఓన్లీ పింకీ అయితే నాకు కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది, అండ్ చూడడానికి కూడా మీది నుంచి ఒకటే ఫింగర్ కింద ఉంది, మిగతా అన్ని ఏంది పైన ఉన్నాయి అని జర డౌట్ కూడా వస్తుంది అనమాట. సో అట్లా కాకుండా సో నేను ఇగో ఇది రెండింటి హెల్ప్ కూడా తీసుకుంటాను అనమాట, రైట్? సో ఇట్లా ఉంటుంది అనమాట సెటప్ మంది, రైట్? సో ఫస్ట్ మనం ఏం చేస్తామనంటే 1 2 3 అని ఇట్లా ఫస్ట్ 3 ఏసెస్ ఇట్లా పెట్టేస్తాం అనమాట. తర్వాత మనం ఏం చేస్తామంటే మొత్తం ఇగో 5 కార్డ్స్ ఇట్లా లేపుతాం అనమాట, రైట్? 4 జాక్స్ అండ్ లాస్ట్కి మన ఏస్ ఉంది కదా, అట్లా 5 కార్డ్స్ లేపుతాం అనమాట. ఇగో ఇట్లా తీసి ఇట్లా, రైట్? సో దీని గ్రిప్ ఎట్లుంటుంది అని అంటే, మన రింగ్ ఫింగర్ అండ్ థమ్ తోటి లేపాలన్నమాట, రైట్? ఆ తర్వాత ఈ 2 ఫింగర్స్ హెల్ప్ తీసుకొని దీన్ని ఇట్లనే స్క్వేర్ అప్లో ఉంచేటట్టు చేయాలి. సో నేను చాలా వరకు ఇట్లాంటి హార్డ్ స్లైట్ ఆఫ్ హ్యాండ్ మూవ్స్ రివీల్ చేయనమాట, ఎందుకంటే ఇది నాకు నేర్చుకోవడానికే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఇది మీకు కూడా నేర్చుకోవాలంటే అది ఇంకా కష్టమవుతుంది.
సో బట్ చాలా మంది రిక్వెస్ట్ చేసిరు కాబట్టి ఇది రివీల్ చేస్తున్నాను నేను, రైట్. సో దీనికి చాలా ప్రాక్టీస్ కావాలి, ఎందుకనంటే ఇట్లా అనగానే ఉత్తగానే ఇది ఇట్లా సైడ్కి అయిపోతాయి అనమాట, నీకు ఒక్కటి లెక్క కనిపించదు అనమాట. సో నువ్వు ఒక్కటి లెక్క కనిపించేటట్టు తీయాలంటే నువ్వు గట్టిగానే ప్రాక్టీస్ చేయాలి, రైట్. సో ఇట్లా ఈ 5 కార్డ్స్ ఇట్లా తీసి ఇవన్నిటిని ఇట్లా తీసుకోవాలన్నమాట, రైట్. సో ఇప్పుడు మనకి పైన 1 2 3 అండ్ 4 జాక్స్ ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే 1 2 3 అండ్ 4 ఇట్లా 4 కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర అని ఇట్లా చూపెట్టేటప్పుడు దీనికి నువ్వు ఒక పింకీ బ్రేక్ తీసి ఇట్లా పెట్టుకోవాలన్నమాట, రైట్. సో ఇక 4 జాక్స్ అని ఇట్లా పింకీ బ్రేక్ తీసి ఇట్లా పెట్టుకోవాలి, రైట్. సో యాక్చువల్లీ 4 కార్డ్స్ ఉంటాయి. తర్వాత మనం 1 2 3 అండ్ 4, రైట్. ఈ 4 పెట్టేసి ఇగో ఈ 5 కార్డ్స్ ఇట్లా లేపాలి. పింకీ బ్రేక్ కూడా ఒకటి పెట్టినాం కదా, ఇట్లా పింకీ బ్రేక్ కూడా ఒకటి పెట్టాం కదా. సో ఆ పింకీ బ్రేక్ ఏదైతే పెట్టినామో ఆ కార్డు ప్లస్ మన రైట్ హ్యాండ్లో ఉండే కార్డు అన్ని 5 కార్డ్స్ ఇట్లా లేపాలన్నమాట, రైట్. సో దీంతో మనకి ఇంకేం పని ఉండదు, దీన్ని సైడ్కి పెట్టేసేయాలి. సో ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మన ఏంది ట్రాన్స్ఫర్మేషన్, రైట్. ట్రాన్స్పోర్ట్ నువ్వు ఏదన్నా అనుకో, ఇక ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి పోయేది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే నార్మల్ కౌంట్ చేయాలి. ఇగో ఇట్లా నీ మిడిల్ ఫింగర్ అండ్ థమ్ ఫింగర్ ఉందా, ఈ రెండింటితోటి ఇట్లా పట్టుకో. ఈ లెఫ్ట్ హ్యాండ్ థమ్ తోటి 1 2 3 ఇట్లా 3 కార్డ్స్ తీసి మిగతా 2 కార్డ్స్ ఉంటాయి మన దగ్గర. సో ఈ 2 కార్డ్స్ నువ్వు ఇక్కడ పెట్టేసేయాలన్నమాట, రైట్. ఆ తర్వాత ఈ 3 కార్డ్స్ ఇట్లా లైన్గా పెట్టు, రైట్. సో లైన్గా పెట్టి ఇగో ఇట్లా కొంచెం బెండ్ చేయి, ఎందుకనంటే ఇవన్నీ స్క్వేర్ అప్ కావాలి, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్లీ స్క్వేర్ అప్ కావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఇది ఇక్కడ పెడుతుంటావా, ఇది పెట్టేటప్పుడు ఇట్లా జరగద్దు, ఇది మ్యాక్సిమం జరుగుతుంది బట్ జరగకుండా ప్రాక్టీస్ చేయాలన్నమాట. వెరీ సింపుల్, ఏం లేదు, ఇట్లా స్క్వేర్ అప్ చేసి పట్టుకొని నువ్వు ఇట్లా వదిలేసినావంటే అయిపోయా, రైట్. ఇదేం జరగదు ఇక. ఆ తర్వాత ఈ 3 కార్డ్స్ని ఇట్లా లైన్గా పెట్టు, రైట్. ఆ తర్వాత నువ్వు ఇగో ఇట్లా అనగానే ఒక కార్డు మాయమవుతుంది అనమాట. సో ఇది ఎట్లా అని అంటే నార్మల్గా ఇట్లా పెడతావు కదా, ఇక్కడ నీ గ్రిప్ ఎట్లా ఉండాలంటే ఇగో 3 ఫింగర్స్ ఇటు అండ్ థంబ్ ఇటు అండ్ ఇంకో ఇండెక్స్ ఇట్లా ఉండాలి, ఇట్లా నువ్వు బెండ్ చేసేటట్టు కూడా ఉండాలన్నమాట, రైట్. సో నువ్వేం చేస్తావు అని అంటే ఇట్లా అనేటప్పుడు ఈ మిడిల్ కార్డ్ని ఇట్లా కిందికి గుంజుతావు అనమాట, రైట్. సో ఇక్కడ మనకి స్క్వేర్ అప్ అయిపోయి 2 కార్డ్సే కనిపిస్తాయి అనమాట, రైట్. సో ఇగో ఇట్లా, రైట్. సో ఇప్పుడు ఇట్లా స్క్వేర్ అప్ చేసి ఇట్లా తీసుకొని ఇట్లా తీసేయాలి, రైట్. సో ఇప్పుడు మళ్ళీ 2 కార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇప్పుడు మళ్ళీ ఈ 3 కార్డ్స్ని ఇట్లా తీసుకొని ఇట్లా స్క్వేర్ అప్ చేసి ఈ 3 కార్డ్స్ పైన 3 కార్డ్స్ బ్రేక్ పెట్టుకో అనమాట, రైట్. సో బ్రేక్ పెట్టుకొని 1 అండ్ 2 ఇక కిందికి వెళ్ళి 2 కార్డ్స్ ఇది. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంది ఇక్కడ, ఇగో ఏంది అని అంటే ఇట్లా 3 కార్డ్స్ స్క్వేర్ అప్ చేస్తావు కదా, ఆ తర్వాత 1 కార్డే పైనుంచి పీల్ చేయి అండ్ ఇక్కడ మనకి 2 కార్డ్స్ ఉంటాయి, ఆ 2 కార్డ్స్ అట్లనే 1 కార్డ్ లెక్క పట్టుకొని ఇది దీని మీద పెట్టు అండ్ ఇక్కడ ఉండే 2 కార్డులు కూడా ఇట్లా తెరువు అనమాట, రైట్. సో ఆ తర్వాత ఈ 2 కార్డ్స్ ఇక్కడ పెట్టేసి ఇక్కడ 2 ఉంటాయి అండ్ ఇక్కడ 2 ఉంటాయి. సో దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్, ఇట్లా చేతి చూపి అండ్ సప్పుడు దాకా దీని మీద ఇట్లా ఎత్తేసి అన్ని ఇట్లా పట్టుకో, అన్ని సైడ్స్లోకి వెళ్ళి ఇట్లా దాన్ని క్లోజ్ చేసేసి అయిపోయి అప్పుడు అది అంతా మొత్తం స్క్వేర్ అప్ అయిపోతుంది, కొంచెం ఇట్లా ఉన్నా నీకు కనిపిస్తుంది. సో అన్ని సైడ్లోకి వెళ్ళి ఇట్లా స్క్వేర్ అప్ చేసేసి ఇట్లా తీయన్నమాట, రైట్. సో ఇప్పుడు మళ్ళీ నేను బ్రీఫ్ చెప్తా కొంచెం. సో ఇట్లా ఉంటుంది. సో 1 2 3 ఇది ఒకటి పెడతావు అండ్ ఇగో ఇట్లా ఉంటుంది అండ్ ఇట్లా క్లోజ్ చేస్తావు అండ్ ఇట్లా ప్రొడక్షన్ చేస్తావు అండ్ ఆ తర్వాత ఇట్లా 2 కార్డ్స్ అండ్ పైన 3 స్క్వేర్ అప్ అండ్ కిందికి వెళ్ళి 2 అండ్ ఇట్లా అన్నీ ఇట్లా ఓపెన్ చేయాలి, పెట్టి ఈడ 2 అండ్ ఈడ 2, రైట్. ఇట్లా అనమాట, రైట్. సో ఆ తర్వాత ఏం చేయాలంటే 3 కార్డ్స్ తీసుకో, అన్ని ఇట్లా స్క్వేర్ అప్ చేసి అన్ని కార్డ్స్ స్క్వేర్ అప్ చేసి ఇప్పుడు 1 2 3 అని ఇట్లా తీసి ఇక్కడ లాస్ట్కి మనకి 2 కార్డ్స్ ఉంటాయి, రైట్. సో దీన్ని 1 కార్డ్ లెక్కనే తీసి ఒక పైన 4 కార్డ్స్, యాక్చువల్లీ మన పర్సెప్షన్లో అయితే ఇవి 4 కార్డ్స్, స్పెక్టేటర్ పర్సెప్షన్లో అయితే ఇవి 3 కార్డ్స్. సో ఇట్లా 3 కార్డ్స్ తీసి ఇట్లా పెట్టి అండ్ మన దగ్గర ఏస్ ఉంటుంది కదా, ఈ ఏస్ని తీసుకొని
ఇగో ఇట్లా పెట్టి దీన్ని అడ్వాన్స్ కార్డ్ వ్యానిష్ అంటారు బ్రో. సో నేను ఆల్రెడీ రివీల్ చేసిన అడ్వాన్స్ కార్డ్ వ్యానిష్ ఎట్లా ఉంటుంది అనేది. సో అడ్వాన్స్ కార్డ్ వ్యానిష్ చేయాలన్నమాట ఇప్పుడు మనం, రైట్. సో ఇట్లా తీసి ఇట్లా వ్యానిష్ చేసేయాలన్నమాట, రైట్. సో ఈ అడ్వాన్స్ కార్డ్ వ్యానిష్ ట్యుటోరియల్ నేను ఆల్రెడీ ఇచ్చిన. సో మీకు కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టేస్తాను అనమాట, పోయి చెక్అవుట్ చేసి, రైట్. సో అడ్వాన్స్ కార్డ్ వ్యానిష్ ఇట్లా వేసేయాలి, రైట్. సో వేసి మాయమైపోతుంది. ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా అనమాట, రైట్. ఆ తర్వాత మన దగ్గర ఉండే అన్ని 4 జాక్స్ అనమాట, రైట్. సో దీన్ని ట్రిక్ తెలవడం అనేది ఏమి ఉండదు బ్రో, ఇది మొత్తం స్లైట్ ఆఫ్ హ్యాండ్ అనమాట. నువ్వు నార్మల్గా 4-5 సార్లు అబ్జర్వ్ చేసినావు అంటే నీకు అర్థమైపోతుంది ఏడిపోతుంది, ఏ కార్డ్ ఏడుంది అనేది, రైట్. సో దీన్ని పెద్ద చెప్పని అవసరం లేదు కూడా, బట్ అయినా నేను మొత్తం క్లియర్గా చెప్పిన అనమాట ఎప్పుడు ఏం చేయాలి అనేది. సో హోప్ యూ లైక్ ద ట్రిక్ నచ్చితే వీడియోని లైక్ కొట్టు, షేర్ చేయండి, కామెంట్ చేయ బ్రో నీకు ఎట్లా అనిపించింది అనేది. అండ్ ఇంకా మీకు ఏమైనా ట్రిక్స్ కావాల్సి వచ్చినా కింద కామెంట్లలో పెడుతుండ్రి, మీకు నచ్చినవి అండ్ నాకు చేయాలనిపించినవి నేను రివీల్ చేస్తాను అనమాట, రైట్. సో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బ్రో, అంతవరకు చిల్లు బ్రో.